గురువారం వస్తుందంటే గుండెల్లో గుబులు మొదలవుతుంది శైలజకి. తనింటికి దగ్గరలో ఉన్న సాయిబాబా గుడికి వచ్చి ఉదయం 10 గంటలకల్లా ప్రత్యక్షమవుతుంది సుందరమ్మ పిన్ని. శైలజ వాళ్ళు ఈ ఊరు వచ్చి సంవత్సరం అవుతుంది. ఆమె భర్త స్టేట్ బ్యాంక్లో చేస్తాడు. 2 పిల్లలు. కొడుకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, కూతురు 10th. వాళ్ళ చదువులు, అవసరాలు అన్నీ తనే స్వయంగా చూసుకుంటుంది శైలజ. ఎప్పుడూ ఏదో ఒక పని చేసుకుంటూ ఉండే శైలజకి తీరిక సమయాలు తక్కువే. తమింటికి 2 కిలోమీటర్ల దూరంలో సుందరమ్మ పిన్ని ఇల్లు. తల్లి 45 ఏండ్లకే గతించడంతో మొదటిసారి పిన్ని వచ్చినప్పుడు తల్లిని చూసినట్టే అనిపించి చాలా సాధారణంగా ఆహ్వానించి ఆప్యాయంగా వండి పెట్టింది. అది మొదలు ప్రతి గురువారం పిన్నికి అదో అలవాటుగా మారింది. మొదటిసారి సుందరమ్మ పిన్ని వచ్చిన రోజు జ్ఞాపకం వచ్చింది శైలజకి. 10 గంటల సమయంలో తలుపు చప్పుడయ్యింది. అంతకు అరగంట ముందే భర్త పిల్లలు వెళ్లారు. వంటిల్లు సర్దుకొని దీపం పెట్టుకొని ప్రశాంతంగా ఒక అరగంట సేపు పూజ చేసుకుంటుంది తను. ఇంకా పూజ మొదలవ్వనే లేదు. ఎవరబ్బా అనుకుంటూ తలుపు తీసింది. ఎవ్వరూ లేరు. అదేమిటి తలుపు చప్పుడయ్యిందే అనుకుంటూ గుమ్మం దిగి 2 అడుగులు వేసింది శైలజ. పక్కనే స్తంభం చాటున నవ్వుతూ సుందరమ్మ పిన్నిని చూసి ఆశ్చర్యపోయింది తను. తమాయించుకొని, ఓ పిన్ని నువ్వా? అలా నిలబడిపోయావే? ఇల్లెలా తెలిసింది? రా లోపలికి అంటూ ఆప్యాయంగా చైపట్టి లోపలికి తీసుకెళ్ళింది. ముందుకు పొడుచుకు వచ్చిన 2 పళ్ళు, లోతు కళ్ళు, డబ్బపండు ఛాయ, ముదురు రంగు జరిచీర, మెల్లో 2 పేటల కాశికాయల గుల్ల గొలుసు, 3 పేటల చంద్రహారం, 2 చేతులకు 1/2 డజన్ బంగారు గాజులు, చేతిలో నల్లటి పర్సు. ఇవి ఆమె గుర్తులు. స్తంభం చాటున దాక్కొని కొంటెగా నవ్వుతున్న పిన్ని మొహం ఇంకా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. సుధీర్ మీ ఆయన దగ్గర అడ్రస్ వివరంగా తీసుకున్నాడుంట. నేను కనుక్కోమన్నాను. ప్రతి గురువారం గుడికి వస్తూ ఉంటాను కదా. ఈ ఏరియా అంతా నాకు తెలిసిందే. ఇంటి నెంబర్ ఉంది కదా. ఎన్నాళ్ళయిందే నిన్ను చూసి అంటూ దగ్గరికి తీసుకుంది. తనకి కూడా ఎంతో సంతోషంగా అనిపించింది. అమ్మే తనింటికి వచ్చిందనంతగా. కూర్చో పిన్ని, మంచినీళ్ళు తెస్తాను అంటూ ఫ్రిడ్జ్లో నుండి బాటిల్ తీసి కొన్ని నీళ్లు మామూలువి కలిపి ఇటు తిరిగేసరికి గుమ్మానికి నిండుగా ఆవిడ. హడలిపోయింది తను. పిన్ని కుర్చీలో కూర్చుంటూ ఏం టిఫిన్ చేశావే అమ్మాయ్ అంది చుట్టూ చూస్తూ. టేబుల్ మీద ఉన్న గిన్నెపై మూత తీసి. ఏం పులుసేది అంటూ మరో ప్రశ్న. అదా మజ్జిగ పులుసు పిన్ని. మా అబ్బాయి నిఖిల్కి ఇష్టం. వారానికి 2 సార్లైనా చెయ్యాల్సిందే అంది తను. అబ్బా ఎన్నాళ్ళైందే పులుసు తిని. మా కోడలు వంట ఎలా చేస్తుందో తెలుసు కదా నీకు. ఉప్పు కారాలు వెయ్యడమే మర్చిపోతుంది. పోపులో ఎండుమిరపకాయ ముక్కలు కూడా వెయ్యదు. ఉత్తమ ఇల్లాలు. ఇంకా మజ్జిగ పులుసులు, మెంతి మజ్జిగలు కూడానా అంది చేతులు ఊపుకుంటూ. బాక్స్లోకి పూరీలు చేశాను. అవి ఉన్నాయి. పులుసు నంచుకొని తింటావా పిన్ని అని అడిగింది శైలజ. ఒకేసారి అన్నంలోకి తింటాన్లే. పూరీలోకి ఏదైనా కూర చేసి ఇవ్వు అందావిడ ఆతృతగా. బంగాళదుంపల కూర చేసి 3 పూరీలు పెడితే ఎంతో ఇష్టంగా తింది. గటగట మంచినీళ్లు తాగేసి కాస్త చిక్కటి ఫిల్టర్ కాఫీ ఇవ్వవే. చూడు నీళ్లలాంటి కాఫీ తాగి నోరు చెప్పబడిపోయిందంటే నమ్ము. షుగర్ ఉంది కదమ్మా. చిక్కటి పాలు, నూనె పదార్థాలు తీసుకోకూడదని మా కోడలు మరీ కడుపు మార్చేస్తుందిలే తల్లి. ఏం చెప్పమంటావ్ నా బాధ. ఒసే శైలు, ఇదిగో ఈ గాజులన్నీ నేను పోయాక నీకే ఇచ్చేస్తా గాని కొన్నాళ్ళు నన్నుంచుకోవే. చచ్చి నీ కడుపున పుడతాను అంది రాణి కన్నీళ్లను తుడుచుకుంటూ. నువ్వు నాకేమీ ఇవ్వనవసరం లేదు పిన్ని.
ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉండు, సరేనా? అంది ఆవిడ చేతులు పట్టుకొని. ముందుంది ముసళ్ళ పండగ అన్న విషయం తెలియక. నా తల్లి, ఆ మాట అన్నావ్, అదే 10,000 అంటూ కాఫీ తాగి బాత్రూంలోకి దారి తీసింది. ఈ రోజుకి పూజ అయినట్టే అనుకొని దీపం వెలిగించి దండం పెట్టుకొని తాను కూడా ఆవిడ దగ్గరికెళ్ళింది. ముందు రోజు బట్టలు ఉతికినవి మంచం మీద ఉన్నాయి. మడత పెడదామనుకుంటుంటే పిన్ని వచ్చింది. ఈ బట్టలేమిటే ఇలా పడేశావ్? నీ కూతురేం చేస్తుంది? కాస్త దానికి పని చెప్పొచ్చు కదా? ఇలా గారాబం చేసి ఏ పనులు చెప్పకపోతే రేపు పెళ్ళయ్యాక నీ పరువు తీసేస్తారు. వంటిమీదకు 15 ఏండ్లు వచ్చాయి, ఇంకెప్పుడు నేర్పుతావ్? అంది మొహం అదోలా పెట్టి. 10th క్లాస్ కదా పిన్ని, స్కూల్లో ఎక్స్ట్రా క్లాసులు తీసుకుంటున్నారు. చాలా లేటుగా వస్తుంది. మళ్ళీ ఉదయాన్నే వెళ్ళాలి. పైగా హోంవర్కులు. సెలవుల్లో బాగానే పని చేస్తుందిలే, కంగారు పడకు అంది తాను నవ్వుతూనే. బాగానే ఉంది సంబడం. నాకెందుకు మధ్యలో కంగారు? పెద్దదాన్ని, ఏదో చెప్పాను. ఆ, ఇంకేమిటి పిన్ని విశేషాలు? అంటూ మాట మార్చింది తను. ఇంతకీ కూరేం చేశావ్? రోటి పచ్చడి ఏమన్నా చేశావా? నోట్లో నీరు ఊరుతుంటే అరమేడుపు కళ్ళలతో అడిగిందావిడ. కూర కోసం ఉడకపెట్టిన దుంపల్ని వేయించేశాను. ఇంకా వంకాయ కాల్చి బండపచ్చడొక్కటే చెయ్యాలి అన్నాను. బండపచ్చడా? మీ అమ్మ ఎంత బాగా చేసేదనుకున్నావ్? ఆ తల్లికి కూతురివేగా, నువ్వు అలాగే చేస్తావులే. ఓ పట్టు పట్టాల్సిందే మరి. అవును, పగటిపూట వేపుళ్ళేమిటే బాబూ, హాయిగా ఆవపెట్టిన పులుసు కూరలో, ఉల్లికారం కూరల్లో చేసుకోవాలి కాని. రాత్రిళ్ళంటావా? 2 ఉల్లిపాయలు అడ్డం వేసి వేపుడు చేసుకోవచ్చు. మా కోడలు ఇంకా దరిద్రం. 2 పూటల వేపుళ్ళే. రోటి పచ్చడి అంటేనే తెలియదు. కుడితిలాంటి మజ్జిగ నీళ్ళు, చప్పిడి కూరలు, అన్నం అంటేనే డోకు వచ్చేస్తుందిలే శైలు. నువ్వు పచ్చళ్ళు, పులుసులు చెప్తుంటే జివ్వ లేచి వస్తుందనుకో. ఒక అరగంటకి భోజనం చేద్దాంలే. ఈసారి మాత్రం నువ్వు ఆవపెట్టి అరటికాయ, అనసపకాయ వండాల్సిందే, సరేనా? అంది చనువుగా. ఆవిడ తిండి పుష్టికి యావకి కొద్దిగా విసుగనిపించినా, పోన్లే పెద్దావిడ, తిన్నానికి మొహమాచి ఉంది అనుకుంది శైలజ. 12 కాకుండానే భోజనానికి లేచిందావిడ. అన్నీ మారు వడ్డించుకొని తృప్తిగా తింది. భోజనం చేసి మంచం మీద నడుం వాల్చింది. తను కూడా పక్కనే కూర్చుంటూ, నీ చిన్నప్పుడు కబుర్లు చెప్పు పిన్ని. అమ్మ, నువ్వు, పెద్దమ్మ స్నేహంగా ఉండేవారా? తల్లి తనకి ఈ విషయాలన్నీ చెప్తూ ఉండేది. అది పిన్ని ద్వారా కూడా వినాలని తన కోరిక. ఆ, ఏమున్నాయే చెప్పుకోడానికి. నాకు 10వ ఏట పెళ్లి చేసేశారు. పెద్ద మనిషి అయిన 4 నెలలకే నెల తప్పాను. సుధీర్ పుట్టకుండానే మీ బాబాయ్ కాలం చేశాడు. మా అత్త, మామగార్ల దగ్గరనే ఉండిపోయాను. సుధీర్కు 10 ఏండ్లప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. ఒంటరిదాన్ని. బోల్డు ఆస్తి. మా బాబాయ్ చుట్టాలు అంతకుముందు మొహం చూపించని వాళ్ళంతా వచ్చి చుట్టూ చేరారు. ఒక్కదాన్ని. వాళ్ళందర్నీ తప్పించుకొని సుధీర్ని లాయర్ని చేశానంటే ఎంత కష్టపడ్డానో ఆ దేవుడికే తెలియాలి. ఇప్పుడేమో కోడలు తిండి పెట్టక చంపుతుంటే వాడు పట్టించుకోడు. వాడి కేసులు, కోర్టులు అదే లోకం. ఇవాళ ఇక్కడికొస్తున్నానని టిఫిన్ తినొద్దని అనుకున్నా. ఎప్పటిలా క్రికెట్ బంతుల్లాంటి ఇడ్లీలు, సున్నిపిండిలాంటి చట్నీ తీసుకొచ్చి పెట్టింది కోడలు. రోజూ అదే హోటల్ నుంచి అదే టిఫిన్. వికారమొచ్చి కోడలు చూడకుండా డస్ట్‌బిన్‌లో పడేశా. ఆ తిండి తలుచుకుంటూ ఉంటే ఇంటికెళ్ళాలనిపించడం లేదమ్మా. అలా అని ఇక్కడే ఎన్ని రోజులు ఉండిపోను? అందావిడ నీరసంగా. సంభాషణ ఎటు తిప్పినా తిండి మీదికే వెళ్తుంది. దీంతోపాటు కోడలు గురించి తప్ప మరో మాట లేదు. ఆమెకు విసుగు వచ్చేసింది. ఏవేవో ప్రశ్నలు. అది ఎందుకు ఇక్కడ పెట్టావ్? ఇదేమిటి? అంటూ ప్రశ్నలతో చంపేసి, తిళ్లతో పురుగులు పెట్టించేసి, సాయంత్రం బజ్జీలు చేయించుకొని తిని
మొత్తానికి 6 గంటలవుతుంటే ఇంకోసారి కౌగిలించుకొని వెళ్ళింది. ఆవిడటు వెళ్ళగానే తనకు నిలువున నీరసం ముంచుకొచ్చేసి పడుకుండిపోయింది. పిల్లలిద్దరూ స్పెషల్ క్లాసులు ముగించుకొని అలసిపోయి వస్తే టిఫిన్ కూడా పెట్టలేకపోతే వాళ్ళే పెట్టుకొని తిన్నారు. తర్వాత ఇలాగే 2-3 వారాలు గడిచాయి. గురువారం వస్తుందనేసరికి ఫోబియో పట్టుకుంది తనకి. సోమవారం సుందరమ్మ పిన్ని వాళ్ళింటి దగ్గరలో ఉండే స్టేట్ బ్యాంక్లో పని ఉందని తను వస్తే వాళ్ళింట్లో దింపి బ్యాంకు వెళ్తానని, సాయంత్రం వరకు బ్యాంకులో ఉంటానని, తిరిగి వచ్చేటప్పుడు తీసుకొస్తానని చెబితే భర్త వెంట బయలుదేరింది శైలజ. భార్యాభర్తలిద్దరూ భోజనం చేసి పిన్ని వాళ్ళింటికి చేరేసరికి 12 దాటింది. అతను సుందరమ్మ పిన్ని ఇంటి ముందు డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. గుమ్మంలోనే ఎదురయ్యింది పిన్ని కోడలు శోభ. రండి శైలజ, బావున్నారా? చాలా రోజులైంది చూసి అంటూ సాధారణంగా ఇంట్లోకి తీసుకెళ్ళింది. హాల్లో సోఫాలో కూర్చుంటూ పిన్ని ఏం చేస్తుంది? ఎప్పుడు రమ్మని చెప్తూ ఉంటుంది. ఈసారైతే నేను రాకపోతే తను మా ఇంటికి రానే రానని గట్టిగా చెప్పింది అంది శైలజ నవ్వుతూ. కిందటిసారి వచ్చి ఇంటికి వెళ్ళేటప్పుడు పిన్ని తనతో అన్న మాటలు గుర్తు చేసుకుంటూ, పోన్లేండి ఇప్పుడైనా వచ్చారు. అన్నయ్య గారు కూడా వస్తే బాగుండేది. మీ పిన్ని భోజనం చేస్తున్నారు. వెళ్ళి పలకరించి రండి. లేకపోతే బాధపడిపోతారు అంది నవ్వుతూ. అలాగే అంటూ పిన్ని గదిలోకి దారి తీసింది శైలజ. అప్పుడే భోజనం వడ్డించి పెట్టినట్టుంది. పెద్ద కంచంలో గుత్తి వంకాయ, ఎర్రగా నూనె ఓడుతూ కూర, ఒక పక్కగా ముద్దపప్పు, పక్కనే కొబ్బరి పచ్చడి, ఒక కప్పులో ములక్కాడ, బెండ, ఉల్లిపాయలు కనిపిస్తూ సాంబారు, గడ్డ పెరుగుతో ఒక కప్పు, మల్లెపువ్వు లాంటి అన్నం. విస్తరి చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేసింది. శైలజ చూపులు తిప్పుకొని, హాయ్ పిన్ని, భోజనం చేస్తున్నావా అంటూ లోపలికి రావడంతో సుందరమ్మ కంగుతింది. నువ్వారా? అదేమిటి అకస్మాత్తుగా? కబురైనా చెయ్యలేదు అంటూ గంటు మొహం పెట్టుకొని అడిగింది. తనని చూడగానే ఎంతో ఆనందం పడుతుందని అనుకుంది. ఆవిడ మొహం చూడగానే మనసంతా చేదు తిన్నట్టు అయిపోయింది శైలజకు. దగ్గర్లోనే పని ఉండి వచ్చాలే పిన్ని, నువ్వు భోజనం చెయ్యి, మళ్ళీ మాట్లాడుకుందామంటూ వచ్చేసింది. కోడలు పెట్టిన భోజనం తను చూసిందనే ఆవిడ బాధ శైలజకి అర్థమయ్యింది. కోడలి మీద లేనిపోనివన్నీ కల్పించి చిలవలు పలువులుగా చెప్పాల్సిన అవసరమేమిటి? పిన్ని మీద చాలా అసహ్యం వేసింది. ఒక అరగంట కూర్చున్నాక శోభ ఇచ్చిన చక్కటి కాఫీ పిన్నితో పాటు తాగి, శోభ భోజనం చెయ్యమని బలవంతం చేసినా చేసి వచ్చానని, ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా చేస్తానని ఆమెకు మాట ఇచ్చి పిన్నితో ముక్తసరిగా చెప్పేసి వచ్చేసింది శైలజ. ఆ తర్వాత గురువారం ఆవిడ రాలేదు. మొహం చెల్లలేదనుకుంటా రావడానికి. ఆ తర్వాత 4 రోజులకు షుగర్ ఎక్కువై లేవలేకపోతుంది. కాళ్ళు 2 నొప్పులతో అన్నీ మంచం మీదే అవుతున్నాయి. నిన్ను చూడాలని ఉంది అని సుధీర్ ఫోన్ చేసి చెబితే వెళ్ళింది శైలజ. ఆవిడ మంచం మీద ఉన్న ఠీవీగా దర్జాగానే ఉంది. అన్నీ టైం ప్రకారం జరిగిపోతున్నట్టు అర్థమవుతుంది. నీట్గా వేసిన పక్క, ఫినాయిల్ వేసి గది తుడిచిన వాసన వస్తుంది. తనని చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న పిన్నిని చూస్తే జాలేసింది. దగ్గరికెళ్ళి కూర్చుంది. ఎవరూ లేకుండా చూసి, ఇక్కడ ఉండలేకపోతున్నానమ్మా, బొత్తిగా నన్ను పట్టించుకోవడం లేదు. ఈ గాజులు నీకిస్తాను కానీ నీ ఇంటికి తీసుకెళ్తావా అని అడుగుతుంటే ఆవిడ మీద ఉన్న జాలి స్థానంలో అసహ్యం వేసింది శైలజకి. పిన్ని, నువ్వు నాకేమీ ఇవ్వక్కర్లేదు. నేను నిన్ను తీసుకెళ్లడానికి ఇబ్బంది లేదు. కానీ ముందు నువ్వు కొంత కోలుకోవాలి. అసలే అనారోగ్యంతో ఉన్నావు అని శైలజ అనగానే, బాగానే చెప్పావులే, నా కోడలు చూడటం లేదని అనుకుంటున్నావా? నాకే ఆ అమ్మాయి చేత చేయించుకోవడం ఇబ్బందిగా ఉంది. నా మీద ప్రేమతో నువ్వు తీసుకెళ్తావేమోనని నిన్ను అడిగా. నీకు చేత కాకపోతే మానేయ్. నాకు నీరసంగా ఉంది.
ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు అంటూ నిర్మోహటంగా అటువైపుకు తిరిగిపోతే తను అక్కడ్నుండి వచ్చేసింది. మరో 2 రోజులకు సుధీర్ ఫోన్ చేసి పొరబాటున నిద్ర మాత్రలు ఎక్కువ వేసుకుంది. ఇప్పుడు పరిస్థితి సీరియస్‌గా ఉంది అని చెబితే మళ్ళీ పరిగెత్తుకెళ్ళింది శైలజ. చివరి చూపు దక్కలేదు తనకి. ఆవిడ పొరపాటున కాదు, కావాలనే వేసుకుందని తనకొక్కతే గ్రహించగలదేమో. చిన్న వయసులోనే భర్త పోయి కోరికలు తీరక, ఆస్తిని ఎవ్వరికీ ఇవ్వలేక, ఒక్కతే కాపాడుకుంటూ వచ్చి, ఎవ్వరిని నమ్మలేక, చివరికి కోడలితో చేయించుకోవడానికి అహం ఒడ్డొచ్చి, ఆమె మీద అలా చెప్తే తాను పిన్నిని చూసుకుంటుందేమోననే ఉద్దేశంతో కోడలి మీద చాడీలు చెప్పి, గాజులకు తాను ఇష్టం పడటం లేదని తెలిసి, ఇవ్వకుండా తన చేత సేవలు చేయించుకోవడం ఇష్టం లేక, ఒకవేళ తను ఇష్టపడినా అవి ఇవ్వడానికి ఆవిడకు మనసు రావాలి కదా! అర్ధాంతరం చావుని కోరి తెచ్చుకున్న విచిత్ర వ్యక్తిత్వం సుందరమ్మ పిన్నిది. ఇలాంటి వాళ్ళు తాము సుఖపడలేరు, మరొకర్ని సుఖపెట్టలేరు.